హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే మేము దావా చేసుకుంటానో ఎక్స్ప్రెస్ అంటానో అన్నం పెట్టినాం. ఇంకా ఫస్ట్ లక్కి చూస్తున్నాడు శివ, ఈయన పేరు అయితే శివ. మాకన్నా తీర దెంగుతాడు. ఓకే దాని గుద్దలు పెడతాను. ఇప్పుడే నేను అడిగినా దాన్ని గెలకాకు ఎప్పుడు దాన్ని వేసిన అలా పెట్టినవి ఆవు గంజి కాలుతుంది. అది ప్లేట్ కాలుతుంది. దాని గుద్దలు వేలు పెట్టట్లే పనికల్లోడు శివ బయట ఉప్పు లెక్కలేదు. 100 ఉన్నది. అయితే మేము ఆ చెట్ల కింద దావా చేసుకున్నాం. చూడు ఇక్కడ శివ అయితే దాన్ని ఏదో బాగా వస్తాడు గంజి మొడలి కూడా వీడైతే కాంతి వీడు అయితే ముందర అయితే లేదు కట్టుకున్నాడు ఫ్రెండ్స్ గట్లా అన్న కూరి. వీడైతే ముద్దపప్పు కూర్చున్నాడు. ఏ పని చేయరా అంటాడు కూర్చున్నాడు. కానీ చూడు పోయి వరకే ముడ్డ కూర్చిందంటే ఇది ఇంకా దాని గుద్ద కొరిపిస్తుంది. తప్పుడేకుండా అంటాను దాని గుద్ద ఇప్పుడే ఉడుకుతాడు. ఇప్పుడు బొగ్గ అయితే ముట్టుకున్నా ఫ్రెండ్స్. పోయి తట్టాను ఫ్రెండ్స్. పొద్దుతుందా అరే గొట్టలేదు కాదురా వెళ్తుంది అలాగా మంట వెళ్తాంది. అరే ఏమంట కారా ఎండిపోయిన ఆకులు అద్దురా ఇవే మా బగ్గ మండి ఇవే ఎండిపోతాయి. ఆకు మంచిగా కాలుతాయి. ఇంకా ఆకు మంచిగా కాలుతాయి. ఎండిపోయిన ఆకులు గమ్మలు కాలుతాయి. అయితే కట్టెలు కాలినాక అది పీపీ అవుతాయి. ఉండాలి. 10 రూపాయలు అయితే ఒర్రిస్తారు పిల్లని. మొత్తం చిన్న లడ్డు పాప వాళ్ళైతే మమ్మీ గాలి ఉంటుంది. వాళ్ళ బాబా గుడి ఉంటాడు. ఈయనదేమో అక్కడ నాదేమో గుడికాడ. ఇలా ఇక్కడనే వాటర్ అయిపోతారు. లక్కీ నీకు అప్పుడు ఎప్పుడు కొద్దిగా ఇప్పుడైతే మాకు గంజి మంచాలి కాబట్టి జాక్ దీంట్లోకి గంజి వారవస్తాను. అబ్బో ఫ్రెండ్స్ ఏంటమంట ఇట్లుంటే మాత్రం తింకి పీక్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కటి గింత ఉబ్బుతుంది ఫ్రెండ్స్. గింత మంటస్తుంది కానీ ఇది శివ ఆగువే లోపలికి వస్తు. దీని అయితే లోపలికి కాను కట్టె నిరుస్తావు అద్దు. అది కూరకి ఇరిచి పెడతారు పెట్టాలి. ఇడిదిక్కు ఉడుకుతలేదు. ఇడిదిక్కు మొత్తం ఎండిపోయిన ఇంత పోతాను చూడు అంత మూత తీయర్రా. నాకు ఉడుకులు అయితే ఏదో దిచ్చులు పెడతారు. అన్నం కాదు ముట్టగా అయితే ఏదో వాడతాను. అట్లా పెట్టకపోయి అయ్యా ఒక్కోసారి ముడ్డి కంటింది అనుకో ఉడికింది. కొద్దిగా మెత్త కొద్దిగా నువ్వేం చెప్తున్నావు ముద్ద అప్పుడు ఎప్పుడు నాకు ఇంకా కొన్ని వాడదే పోండి. దానిలో గోరానికి వచ్చినాయి. ఇక్కడ గీతపై వచ్చేది నాకైతే పిల్లకి వచ్చింది చూపియద్దు ఫ్రెండ్స్. మళ్ళా నిన్న వచ్చింది ఇలా వచ్చింది. వీళ్ళకైతే లైకులు కొట్టకూరి. వీళ్ళకి లైకులు కొడితే గురిపిస్తారు మిమ్మల్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈయన ఏదో వాగుతాడు. ఈయన కట్టే కూర పడతావురా గుడ్లు ఎత్తాడు. గుడ్లు కట్టి గుదకి తావురా ఇక నీ పిల్లలు కొనుక్కోతాయిరా. ఏమట్టిరు ముట్ట కిందనే ఉన్నాయి.
ఇవేదో నన్ను దండాలని చూస్తాను ఇప్పుడు అన్నా నేను ఇప్పుడు అన్నా చూస్తున్నావు తన్నిండు ఫ్రెండ్స్ ఇంకొత్తలు నా దడియా ఆయన కన్న అయితే ఎక్కింది ఫ్రెండ్స్ గుడ్డోడు అయ్యేటట్టే ఉన్నాడు నాకు తెలిసి అయితే గొడ్డని ఇద్దరైతే కొట్టుకుంటా కట్ట పెట్టుకుంటా కట్ట అయితే పెడతాను ఇట్టకెళ్ళి వెళ్ళిందంటే ఫ్రెండ్స్ ముంగడికి వీళ్ళిద్దరు కలిసి నాకు గుడ్డు వాళ్ళు గుడ్డు తీసి గిడ పెడితే లక్కినేమో గెలుగుతారు నాకు వచ్చి తనపై అటాక్ చేసి అన్నాడు అనుకో అది దాపితే నేను చూడబోయింగా లెక్క ఎత్తరా ఈ రొడ్డ ఆడు ఉన్న కాడు ఉన్నాడు అది తాకుతుంది కాస్త గుద్దలు కట్టి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు అరే చప్పడగా గడైనా సెలక్షన్ అయ్యా రోజు కెమెరామ్యాన్ అయితే చంపుతాను ఇదైతే ఒకటి ఫోటో తీస్తాను గట్టిగా ఉంది గీత మరి ఏది లేదు మట్టి పట్టగలేదు ఏం లేదు అది అప్పటికెళ్తా నట్టుగా ఇచ్చిపెట్టు మాడిపోయింది అన్నం బొగ్గైంది అన్నం అయింది అన్నం అయింది బొగ్గైంది అది తింటు ఏ బొర్రా ఏ గిద్ద పెట్టింది మరి అరే ఉడతకి ఇది ఏంద్రా అమ్మతాడు వాడి మెల్ల గిట్ల గిట్ల తీస్తాను మొత్తం తావురా గంటేదా శివ కలుపు పట్టుకోవే దాన్ని ఇది పట్టుకో అటు పక్క అయితే పూరే ఎత్తాను అందులో మాడిపెట్టే ఉంది ఉల్లిగడ్డలు ఓ కొద్దిగా ఉల్లిగడ్డ అన్నీ ఎత్తాడు ఏంటి నాకు నువ్వు నేను చూసుకుంటావా నూనెతో బాగా అయింది మాడిపెట్టే ఉంది ఇప్పుడు అయితే కొన్ని టమాటాలు వేద్దాం ఆగివే కొద్దిగా మాడితే మాత్రం ఉల్లిగడ్డలు కొద్ది టేస్ట్ ఉంటాయి ఒక కరకరా తినచ్చు అట్టు ఉల్లిగడ్డలే తినచ్చు కొడుక పొయ్యి చల్లాడుతుంది ఇంకా కట్టెలదే పో లక్కీ ఇక కట్టెలదే పొయ్యిలో పెట్టు మంట అయితే చల్లుతా గండి కూరలో కొడతారు అబ్బా నేను నాకైతే లేదు ఆగే మంట వంటాను అరే ఉడతకి ఇది ఏంద్రా అమ్మతాడు వాడి మెల్ల గిట్ల గిట్ల తీస్తాను మొత్తం తావురా గంటేదా శివ కలుపు పట్టుకోవే దాన్ని ఇది పట్టుకో అటు పక్క అయితే పూరే ఎత్తాను అందులో మాడిపెట్టే ఉంది ఉల్లిగడ్డలు ఓ కొద్దిగా ఉల్లిగడ్డ అన్నీ ఎత్తాడు ఏంటి నాకు నువ్వు నేను చూసుకుంటావా నూనెతో బాగా అయింది మాడిపెట్టే ఉంది ఇప్పుడు అయితే కొన్ని టమాటాలు వేద్దాం ఆగివే కొద్దిగా మాడితే మాత్రం ఉల్లిగడ్డలు కొద్ది టేస్ట్ ఉంటాయి ఒక కరకరా తినచ్చు అట్టు ఉల్లిగడ్డలే తినచ్చు
పొయ్యి చల్లారుతుంది ఇక కట్టెలదే పో లక్కి లక్కి ఇక కట్టెలదే పొయ్యిలో పెట్టు మంట అయితే చల్లుతా అబ్బా నేను నాకైతే లేదు ఆగే మంట వంటాను చేసి అరే ఉడతకి ఇది ఏంద్రా అరే కింద మాకు తెలియదు నేను మెల్ల మెల్ల తీస్తాను నువ్వు అమ్మతాడు వాడు ఇక నేను మెల్ల గిట్ల గిట్ల తీస్తాను దాన్ని అప్పుడు మొత్తం తావురా గంటేదా శివ కలుపు పట్టుకోవే దాన్ని ఇటు పట్టుకో అటు పక్క అయితే పూర వేస్తాను అందులో మాడిపెట్టే ఉంటుంది ఉల్లిగడ్డలు ఓ కొద్దిగా ఉల్లిగడ్డ అన్నీ వేస్తాను ఏంటి నాకు నువ్వు అటు నేను చూసుకుంటా అయితే బాగా అయింది మాడిపెట్టే ఉంది ఇప్పుడు అయితే కొన్ని టమాటాలు వేద్దాం ఆగివే కొద్దిగా మాడితే మాత్రం ఉల్లిగడ్డలు కొద్ది టేస్ట్ ఉంటాయి ఒక కరకరా తినచ్చు అట్టు ఉల్లిగడ్డలే తినచ్చు కొడుక పొయ్యి చల్లారుతుంది ఇక కట్టెలదే పో లక్కి లక్కి ఇక కట్టెలదే పొయ్యిలో పెట్టు మంట అయితే చల్లుతా అబ్బా నేను నాకైతే లేదు ఆగే మంట వంటాను చేసి అయిపోయింది ఈరోజు దగ్గర చేసుకున్నాం 5 రోజులు అయితే అయిపోయింది తింటాను ఇక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి